తులసి అన్న పదాన్ని మనం వివేచన చేస్తే తులాంస్యతి తులసి. తుల అంటే వెలకట్టడం అని అర్థం. వెలకట్టడానికి వీలు లేనిది తులసి. తులస్యమృత జన్మాసి అని కీర్తింపబడే తులసిని పరమ పూజ్యమైందిగా భావిస్తాం. దీన్ని మహాలక్ష్మి స్వరూపంగా పద్మపురాణంలో వ్యాసమహర్షి గారు చెప్పారు. ఇది విష్ణుకామిని, కృష్ణభూషణ రూప, విష్ణు పాదస్థల నివాసిని, తపసంకల్ప పూజాదులను సిద్ధింపచేసే శక్తి కలది. కలియుగంలో కాలుష్యాలను దహించే అగ్ని. దేవతల తృప్తి కోసం మహర్షులు తపస్సు చేసి ఈ వృక్షాన్ని పొందగలిగారు. అందుకే ఇది కోరికలు తీర్చగలిగే మన పాలిటి కల్పవృక్షం. గంగ ఎంత పవిత్రమో తులసి కూడా అంతే పవిత్రమైంది. కృష్ణ తులసి, లక్ష్మీ తులసి, విష్ణు తులసి, రామ తులసి అని వివిధ రకాలుగా పిలుస్తున్నా వాటి గొప్పతనం, పవిత్రత మాత్రం ఒక్కటే. తులసి లేని ఇంట పితృకర్మ, దైవకర్మ లేవి చేసినా ఫలించవు అన్నది శాస్త్రం. తులసి ఉన్న చోటికి దేవతలైనా పితృదేవతలైనా ఆనందంగా వస్తారట. అంతేకాక ఇది ఉన్న చోటుకు దుష్టశక్తులు రావు. ఎందుకంటే ఇది సాక్షాత్తు అమ్మవారి ప్రధానాంశ అని దేవీ భాగవతం చెప్తున్నది. పువ్వులన్నింటి సారం తులసి. భూమి మీద దొరికే పుష్పాలన్నింటి సారమంతా విశేషమైన పవిత్రమైనది ఇది. అంతటి పుణ్యదాయిని కూడా దీన్ని దర్శించిన, స్పర్శించిన ముక్తిని, శక్తిని ప్రసాదిస్తుంది. భారతీయ సాంప్రదాయం, సనాతన ధర్మాన్ని అనుసరించి తులసి మొక్క లేని గృహం ఉండదు. మనం ప్రకృతిని దైవంగా భావించి వృక్షాలన్నింటినీ దైవాలుగా భావించినా ప్రత్యేకించి తులసి మొక్కను ఇంటి వద్ద తులసి కోటలో పెంచి ధూప దీప నైవేద్యాలతో పూజించడం ఒక ప్రత్యేకత. దీనిని కోటగా ఎందుకంటామంటే కోట ఎలాగైతే రక్షణనిస్తుందో ఇది అలాంటిదని నమ్మకం. ఇంటి గుమ్మం ముందు నుండి చూస్తే పెరట్లో పెట్టిన తులసి కోట కనపడాలని, ఉదయం నిద్రలేవగానే తులసిని చూడాలన్నది అనాదిగా వస్తున్న ఆచారం. ఆధునిక ఇండ్ల నిర్మాణంలో ఇది సాధ్యం కాకపోయినా చిన్న కుండీలలోనైనా తులసి చెట్టు ఉండటం మాత్రం ప్రతి ఇంట్లోనూ చూస్తున్నాం. ఈ విధంగా ఇప్పటికీ తులసి మొక్కలు కనపడుతున్నాయంటే అది మన ప్రాచీన ఋషుల ఫలమే. తులసి మూలంలోని మట్టికి ఉన్న శక్తి ఎంతో గొప్పది. తులసి మృత్తిక మట్టికి గోపీచందనమని వ్యవహారం. దీన్ని బొట్టుగా పెట్టుకుంటే పవిత్రమని, దివ్యత్వమని అంటారు. తులసి మూలంలో సర్వతీర్థాలున్నాయని, మూలంలో నీళ్లు పోసి తలపై చల్లుకుంటే తీర్థ స్నాన ఫలితం కలుగుతుందని విష్ణు పురాణం చెప్తున్నది. మన దేశంలోని తులసి, మారేడు వంటి వృక్షజాతి, గోజాతి సామాన్యమైనవి కావు. మనిషి తుది ఘడియలలో తులసీ తీర్థం నోట్లో పోయడం అంటే తిరిగి ప్రాణాన్ని పుంజుకుంటాడే నని ఆశ. అంత ఔషధీయుతమైన తులసి చెట్టు అత్యధిక ప్రాణవాయువును ప్రసరింపజేస్తూ ఆ గాలి పీల్చిన వారికి దీర్ఘ ఆయురారోగ్యాన్ని కలిగిస్తుంది. తులసి చెట్టు వద్ద సంధ్యావేళ దీపం పెట్టడం మోక్షదాయకం. అటువంటి ఇంటికి అష్టైశ్వర్యాలు లభిస్తాయి. వేదవాక్యంలోని అంతరార్థం తెలిపే తులసిని పెంచి పూజించడం నిజమైన భారతీయాత్మకు ప్రతీక. మన సంస్కృతి సంరక్షణలో భాగంగా, ఆచారాలు అనుసరించడంలో అంతర్భాగంగా తులసీమాతను భక్తితో అర్చిద్దాం. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.